బాస్టర్ ఫస్ట్ కన్నడ నుంచి ఇక్కడికి వచ్చి బ్లాక్ బాస్టర్ అవ్వాలని మూవీ కోరుకుంటూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, నా హీరో సత్యదేవ్ గారికి, మా డైరెక్టర్ నాగశేఖర్ గారికి, అలాగే మా రైటర్ లక్ష్మీ భూపాలన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ భైరవ్ గారికి, అండ్ ఆనంద్ ఆడియో శ్యామ్ గారికి, మేడం తమన్నా గారికి, భావనారావు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలన్నా మీరు నాగశేఖర్ గారు. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో ఆల్ ది బెస్ట్ అన్న. అలాగే సత్యదేవ్ సార్కి, తమన్నా మేడంకి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. Good evening, everyone. I welcome Tamanna ma'am and Satyadev sir, and Nag Shekhar sir, directing to the program. And కొంచెం I expect a great hit of Guru Chita Kalpam. థ్యాంక్ యూ. యా, నాకు అర్థమైందండి. అది With Nag Shekhar sir, I think we have done all his films and it's done a wonderful business for us. And when he said we is entering into Telugu, we said, okay, why don't we also try getting into that, and we have a very good rapport with him. And all his films have been wonderful love stories. And when he told me that there's such a beautiful team, star cast and music director Kala Bhairav sir is doing, so I just thought that just what's the drawback in the film? Everything is a plus point, and with a wonderful story and doing good. So I'm very sure that this is going to hit bullseye and it's going to be a wonderful film. Thank you so much. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ టైం నాగశేఖర్ కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. సో ఒక వామ్ వెల్కమ్ లాంటిది ఆల్మోస్ట్ ఈ ప్రెస్ మీట్. ఈ సినిమా నాకెంత ఇంపార్టెంటో, నా బ్రదర్ సత్యదేవ్కి ఎంత ఇంపార్టెంటో తమన్నా గారి గురించి వాడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఆవిడ మా అందరికీ సపోర్ట్. సో నాగశేఖర్ గారికి ఇంకా ఇంపార్టెంట్. సో మేమందరం చాలా కష్టపడి పనిచేస్తాం. ఒక మంచి సినిమాని ఆల్మోస్ట్ ప్రాణం పెట్టి అని చెప్పను, చాలా ప్రేమను పెట్టి, ఇష్టాన్ని పెట్టి పనిచేస్తున్నాం మేమందరం. సో దీన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు మీ అందరి సపోర్ట్ కావాలి. మీ అందరూ మాకు ఎవ్రీ టైం వెనకాలే ఉండాలి. ఎందుకంటే ఎప్పటికీ మీరు రుణం తీర్చుకోలేనిది. మా ప్రతి సినిమా నాది కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ మీరు మోసుకుంటూ భుజాల మీద తీసుకుంటూ వెళ్ళే విధానం వల్ల ఇవాళ ప్రజలకు చేరుతుంది. కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. సినిమా ఇంకా అవ్వలేదు కాబట్టి దాని గురించి నేను చెప్పలేను ఇంకా. అండ్ ఆడియో కూడా ఇంకా జరుగుతూ ఉంది. మా ప్రయత్నం ఫలించాలని, మా టీం వర్క్ మేము అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా సాగాలని మీ అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను చాలా లక్కీ అండి. వెరీ ఫ్యూ మూవీస్కి జరుగుతుంది అలాగా. ఇప్పుడు లాంగ్ బ్యాక్ చందమామ అనే సినిమా కృష్ణవంశీకి నేను రాసినప్పుడు నాకు ఫ్రెష్ ఆర్టిస్టులు దొరికారు. కాజల్ కానీ, అప్పుడు కాజల్ సెకండ్ మూవీ ఐ థింక్, నవదీప్ కానీ, వీళ్ళందరూ చాలా ఫ్రెష్గా వచ్చారు. నాకు క్యారెక్టర్స్లోకి వచ్చారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అలా మొదలైంది రాసినప్పుడు కూడా నాని ఫ్రెష్గా వచ్చాడు. సో వెరీ ఒక 1 or 2 చేస్తున్నారు అంతే. అండ్ రీసెంట్గా నేనే రాజు నేనే మంత్రి కావచ్చు, లేదా రీసెంట్ ఓ బేబీ కావచ్చు. ఓ బేబీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, బట్ దెర్ ఈజ్ ఎ ఫిల్మ్ వెనకాల ఉంది. ఇక్కడ నా లక్ ఏంటంటే తమన్నా గారు కానీ, సత్యదేవ్ కానీ, వీళ్ళిద్దరిలో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే రాస్తున్నప్పుడు నేను వాళ్ళ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని రాయక్కర్లేదు. బికాస్ ఆర్టిస్టులు 2 రకాలు ఉంటారండి. ఒకళ్ళకి ఒక క్యారెక్టర్ మనం చెప్పామనుకోండి, వాళ్ళు క్యారెక్టర్ లోపలికి తీసుకొని వర్క్ చేస్తుంటారు. సో మనకి ఎన్ని సినిమాలు చూసినా ఆ ఆర్టిస్టే కనిపిస్తాడు తప్పితే క్యారెక్టర్ కనిపించదు. బట్ వీళ్ళిద్దరి విషయంలో ఏంటంటే వీళ్ళు క్యారెక్టర్స్లోకి వెళ్తారు, మనకు ఆర్టిస్టులు కనిపించరు. అలాంటి అద్భుతమైన టీం నాకు దొరికారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను అనుకున్న దానికన్నా ఎక్కువే చేస్తారు నాకు తెలుసు. థ్యాంక్ యూ. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ సిన్స్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఒఫీషియల్ ప్రెస్ మీట్ రిగార్డింగ్ దిస్ మూవీ, ఇట్ ఈస్ ఎ రియలీ స్పెషల్ వన్. అండ్ ఫస్ట్ అండి నాగశేఖర్ గారికి ఇట్స్ హిస్ ఫస్ట్ తెలుగు మూవీ. సో ఆయనకి మా అందరికంటా కూడా ఎక్స్ట్రా స్పెషల్ బికాజ్ ఆయన ఈజ్ సూపర్ డైరెక్టర్ ఇన్ ద కన్నడ మూవీ ఇండస్ట్రీ. అండ్ ఆయన ఫస్ట్ తెలుగు సినిమా చేయడం అన్నది ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఫర్ యూ సార్. అండ్ ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది బెస్ట్ టు అవర్ హోల్ టీమ్. అండ్ సత్య అన్న, తమన్నా గారు, ఆల్ ది బెస్ట్. అండ్ జస్ట్ లైక్ మా టీం అందరిలాగే అండి, ఐఎమ్ ఈక్వలీ ఎక్సైటెడ్ టు వర్క్ ఫర్ దిస్ మూవీ. అండ్ నేను అందరికంటే
అందరికంటే షూటింగ్ క్రూ కంటే నేను కొంచెం ముందు స్టార్ట్ చేశాను వర్క్. సో నాకు శీతాకాలం కంటే ముందే వర్షాకాలంలోనే మొదలైపోయింది ఆ వర్క్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్స్ గోయింగ్. సమ్మర్లో ఫినిష్ చేద్దాం. అవునా, ఓకే ఓకే. లక్ష్మీ భూపాల్ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ఫస్ట్ చెప్పగానే నాకు చాలా నచ్చిందండి. అండ్ చాలా పాజిటివ్ వైబ్ ఉండింది టైటిల్కి. అంటే శీతాకాలంలోనే మ్యాక్సిమం ప్రొడక్షన్ అంతా కూడా జరగడం అన్నది కూడా మేబీ దట్స్ యునో హౌ ఇట్స్ స్పెషల్ అబౌట్ ద టైటిల్ అండ్ ద మూవీ. అండ్ యా, ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు అవర్ హోల్ టీమ్ అండ్ లెట్స్ రాక్. థ్యాంక్ యూ. భైరవ మీరు చెప్పండి, లైక్ అంటే ఫస్టే ఆనంద్ ఆడియోస్ రావడము అవును. అండ్ అది ఒక టాక్ మామూలుగా కాదు అసలు. అవునండి. అండ్ అదే చెప్పాలండి, ఆనంద్ ఆడియో లాంటి ఒక హ్యూజ్ బ్రాండ్ మా సినిమాతో అసోసియేట్ అవడం అనేది, అండ్ అది కూడా నాకు ఫ్రాంక్లీ అండ్ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ మీతో అసోసియేట్ అవ్వడం, ఇట్స్ ఐ ఫీల్ సో హ్యాపీ అండి. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ థింగ్. సో శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ వీ మేక్ super successful combination, and from here we'll just keep rocking on. Thank you sir. Thank you sir. ఒక భావన గారు మైక్ తీసుకోగానే కొంచెం తడబడ్డారు. అది నాకు ఇప్పటికీ ఉంది. ఆవిడ ఫస్ట్ టైం, నాకు ఇప్పటికీ తడబడుతుంటాను నేను. సో యూర్ గుడ్ అండి, నేను లైక్ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. వన్ థింగ్ దట్ ఐ లైక్ టు అండ్ ఫ్యూ పీపుల్ దట్ ఐ వాంట్ టు అడ్రస్ టుడే, డెఫినెట్లీ నాగశేఖర్ అన్న. We welcome you to the Telugu film industry, and thank you for choosing me and Tamanna garu and Megha Akash garu and rest of the team for Guttunda Seethakalam. I really thank you a lot. Thanks a lot, Anna. Thank you, and I wish you a blockbuster hit for sure. And ade inka maatladusindi Chinnababu Anna and Subbareddy garu. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి మీరు ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ. అండ్ ఆబ్వియస్లీ అన్న లక్ష్మీ భూపాల్ అన్న. అంటే ఒక్కటండి, ఇక్కడ బేసికలీ ఏంటంటే ఇది ఫస్ట్ షెడ్యూల్ అయింది, వీఆర్ ఎంటరింగ్ ద సెకండ్ షెడ్యూల్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. సో ఇంత పాజిటివ్గా ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫిల్మ్ గురించి చెప్పడం, యూ కెన్ అండర్స్టాండ్ అంటే సినిమా ఎంత అంటే మేము అందరూ ఎంత పాజిటివ్గా ఉన్నాం ఈ సినిమా గురించి చెప్పి. అలానే స్టార్టింగ్లో నాకు నేను ఫిల్మ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక 1 week 2 weeks తర్వాత నవీన్ మై పర్సన్ ఫోన్ చేసి తమన్నా గారు చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ తమన్నా గారు. అంటే వి రియలీ లవ్ యువర్ వర్క్ అండ్ it really it's an immense pleasure working with you. It would be really great. And అంటే తనకి అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఈ సినిమాలోకి రావడం, అట్ ద సేమ్ టైం కాలభైరవ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్, భూపాల్ అన్న ఆర్ రైటర్, ఇంతమంది పాజిటివ్గా ఈ సినిమాలో యాక్సెప్ట్ చేశారంటేనే అర్థమవుతుంది గుత్తుంద శీతాకాలం has definitely has something to offer to us. And Anand Audio as well. Thank you sir. Thank you for is this your first time into Telugu film industry? Yes. So that'll be a debut. I mean, I sincerely wish that it's going to be a great run for you at Telugu film industry as well. And ఒకటి గుత్తుంద శీతాకాలం కోసం చెప్పాలి, నేను ఏదేదో మాట్లాడుతున్నాను, సారీ అండి. గుత్తుంద శీతాకాలం అయితే, సో గుత్తుంద శీతాకాలం టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి నా గురించి చెప్పాలి. నేను ఒక పాయింట్లో చాలా థ్రిల్లర్ ఫిల్మ్స్ చేశాను, చాలా సీరియస్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశాను. సో ఎలా అయిపోయిందంటే రాత్రి పడుకున్నప్పుడు కూడా సీరియస్గా పడుకునేవాడిని. అంటే ఇంటెన్స్ ఫిల్మ్స్ ఎక్కువైపోయి. దెన్ మెనీ పీపుల్, నా వెల్ విషర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ, అరే నువ్వు ఒక లవ్ స్టోరీ చేయి, యూ హ్యావ్ ఇట్, నువ్వు చేస్తే బాగుంటుంది అని చాలామంది సజెస్ట్ చేశారు. దెన్ ఆ ప్రాసెస్లో, ఆ థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫిల్మ్ గుర్తుంది శీతాకాలం. ఆ వింటర్ సీజన్ అంటేనే ఇట్స్ అ మోస్ట్ ఫేవరెట్ సీజన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ టైంలో సో శీతాకాలంలో నాకు తెలిసి 90% ప్రతి వాళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో ఈ సినిమా చూశాక మీ ఆ పాత లవ్ స్టోరీస్ మీరు గుర్తు చేసుకొని మళ్ళీ దీన్ని రీలివ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జరుగుతుంది కూడా. అండ్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ ఓకే టూ ఎర్లీ బట్ స్టిల్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ హోప్స్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలి మీరు నాకు.
మా అందరికి టీం అందరికి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సెంటర్కి రావాలా? యా. సో దిస్ ఇస్ ది లాంచ్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ as a producer and director in Telugu. I love all your blessings and I'm really grateful for all your support. And Madam Tamanna Garu, Sir Satyadev Garu, definitely I'm really lucky to have them in the film. And Kala Bhairava Garu, he has composed wonderful music already. We have completed the composition. We are recording the songs. And Lakshmi Gopal Garu, my writer, I love you for your wonderful support. And Ramana, my co-director. Anandadi, I should thank because we opened an office in Hyderabad at Madhapur for this film. For the first time, I sat on my chair. Suddenly, I got a call within 2 minutes. That is Sham, brother. He's the one who has brought all my audio in Kannada. And with his supports and God grace, all of them are blockbusters. All the films are Mirchi best album. So he immediately called and he said, I want the album. I said, fine, come down Naru. I flew down to Bangalore. So suddenly he gave me an offer of 75 lakhs. Even I was shocked. That really supported me. And it became really very energetic to me. And the energy with Sham brother, the energy thrown by Tamanna madam and Satyadev Garu was excellent. And next, my friend Venkat, he is the person. Today I am here only because of him. And Subbareddy Anna, Chinnababana, Naveen Garu. I got a fantastic team here. Because of it, I'm without much of tensions. I'm going with the nice feel. One more thing is choosing the title. It is given by my hero Satyadev Garu. I want all your claps for him. So we were struggling hard for the title. Then he gave me this title and it's wonderful. And Chinnababana. And there is lot to explain and there is lot to discuss. But as Satyadev Garu said, it's too early to speak much. Very soon we'll come back with the audio release. And we are planning to release this film on April 1st, which is my lucky date. One film I released in Kannada with a lot of challenges on April 1st, and everybody called me fool because it was coming with a big star film that became 25 weeks, that ran for 25 weeks. So I'm expecting the same. So on April 1st, we are planning to release, and very soon we will catch. Madam Tamanna Garu is there. She'll speak now at. Everybody is waiting for it. I love you all and I thank you all for your warm welcome. Love you all. Thank you. అందరికీ నమస్కారం. మామూలుగా my pair is the most like good looking part of being a part of a love story, but here we have a very very beautiful producer. One hands up for our producer Bhavna Garu. వాళ్ళు ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఈ స్టేజ్ మీద అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ భావన గారు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ మీరు బ్యాక్ చేస్తున్నారంటే మీకు ఎలా ఫీలింగ్ ఉంది? మీకు నాకు తెలుసుకోవాలని ఉంది, అందుకే నేను స్టేజ్ మీద ఫస్ట్ మిమ్మల్నే పట్టుకున్నాను. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం? ఇప్పుడు ఆవిడకి కొంచెం ఇన్ని కెమెరాలు ఉండేసరికి భయంగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందో తెలియదు. She's going to translate for us. So how do you feel because you're doing you can come here. She's wearing a lovely gown as well. Perfectly dressed for a love story. Bhavna garu meeku ela anpistundi meer oka as a woman you're producing love mocktails remake gurtunda Sita Kalam in Telugu. So meeku ela anpistundi? How do you feel about it? I feel very happy to produce the film.
It's okay, it's okay. I feel very happy to produce this movie. And my brother Nakshekar is a big support to us. Is he troubling you or is he supporting you in producing the film? Brothers are normally quite చాలా నస పెడతారు విన్నాను. Yeah. So we need all your blessings to this movie, for this movie. Definitely, Bhavna Garu, thank you. Thank you for being a part of this film and supporting us. Chala రోజులైంది. I have So been welcome to all. Welcome to the set. To the team. Welcome to the team for the Gurtunda Shitakalam. థ్యాంక్ యూ సో మచ్ భావన గారు, థ్యాంక్ యూ. తెలుసు నేను ఏ సినిమాలు చేస్తున్నాను, ఏ వెబ్ షోలు చేస్తున్నాను. సో చాలా టైం అయిపోయింది ఒక లవ్ స్టోరీ చేసి కొంచెం రొమాన్స్ చేయడం మర్చిపోయాను. ఏదో కత్తి పట్టుకుని రన్నింగ్ అరౌండ్. సో నాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది గుర్తుందా శీతాకాలం చేయటం. లాక్డౌన్ అప్పుడు చాలా స్టోరీస్ విన్నాను అండ్ చాలా ఫిల్మ్స్ అండ్ కాంటెంట్ ఇన్ జనరల్ చూశాను. అండ్ ఇట్ వాజ్ స్ట్రేంజ్ దట్ సత్యదేవ్ గారి సినిమా అప్పుడు ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ, Uma Maheshwaram, and I hope I'm pronouncing the name right? And that's what I saw, and then I got a call for this, and yeah, it was just an immediate yes, because first of all నాకు సత్యదేవ్ గారు యాక్టింగ్ చాలా నచ్చింది. And I think for an actor most important is his personality, and he's just so loving on screen. You immediately fall in love with him. So I think he's the perfect casting if there was for a film like Love Mocktail. So Nagashekar Garu, I think you have the perfect cast. And also the chala, after the whole, being in this whole, we are all in this corona COVID situation, there's so much negativity out there. I think నేను కూడా ఒక ఆడియన్స్గా I want to see positive, I want to see happy content out there. At the same time relatable content, ఎందుకంటే everyone has gone through such an emotional journey, changes during this whole situation, that we all don't feel the same way that we felt pre-COVID. So సినిమాలు కూడా తీసేటప్పుడు ఆ మైండ్లో పెట్టడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ నాగశేఖర్ గారు chose a film like Love Mocktail, because remake చేయాలంటే we have to also choose very wisely, because it's very difficult to make remakes ఎప్పుడు చూస్ చేసిన ఒక పెద్ద బాధ్యత మా మీద వచ్చేస్తుంది. and then you have to make sure that you don't ruin what is already done so well. So yeah, we intend on making a very honest and a remake that's from the heart. So yes, I hope that works out, and I'm just so happy that Kala Bhairava is on board. I've seen him during Bahubali, and when he wasn't yet a full-fledged solo composer, but so happy to have you on board, and it just feels like time has just flown, and you're super super talented, and we're so lucky to have you on board this film. రైటర్ గారు, మీరు నిజంగా మీరు మాటలు నిజంగా ఐ కంప్లీట్లీ అగ్రీ టు ఇట్. వీ ఆల్ హ్యావ్ అవర్ హార్ట్స్ అండ్ సోల్స్ ఇన్ టు దిస్ ఫిల్మ్. ఇట్స్ నాట్ బికాజ్ ఇట్స్ అన్ అదర్ ఫిల్మ్. నాకు కూడా ఇది నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ అవ్వాలనే కోరుకుంటున్నాను సినిమాల్లో, తెలుగు సినిమాల్లో. సో ఇప్పుడు నాగశేఖర్ గారు మీ ఇంట్రొడక్షన్తో పాటు నా ఇంట్రొడక్షన్ కూడా చేయబోతున్నారు. సో ఐ హోప్ ఇట్ ఆల్ రియలీ వర్క్స్ అవుట్. అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. ఈ టైమ్స్లో కూడా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ వీ హోప్ టు గివ్ యూ అ గుడ్ ఫిల్మ్. ఏప్రిల్ ఫూల్స్ డే ఐ థింక్ పర్ఫెక్ట్ డే దీనికి, బికాజ్ లవ్లో అందరూ ఫూలే అయిపోతారు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డే. అండ్ ఐ హోప్ నాగశేఖర్ గారు ఇది ఫస్ట్ ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాలి, బికాజ్ లవ్లో ఫూల్ అవ్వలేదంటే ఇంకా ఏంటి, ఇంకా లైఫ్లో ఏం లేదు. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ డేట్.